కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కాదు, వాటిని దాటుకొని నిలబడడమే ఒక మహిళ నిజమైన బలం. నిన్ను నువ్వు నమ్ము, నీ విలువ తెలుసుకో, ప్రపంచం నీ వెనకాల వస్తుంది. ఏదైనా సరే మనం ఒక్కసారి సాధించగలము అన్న నమ్మకంతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం మనం వరిస్తుంది. నాకు ఏది రాదు, నేను ఏది చేయలేను అని మీరు సైలెంట్గా ఉన్నారంటే మీరు ఏది చేయలేరు. ప్రయత్నిస్తే చూస్తేనే ఏదో ఒక రోజు మీరు విజయం సాధించగలుగుతారు. ఒక స్త్రీ తనను తను నమ్మినప్పుడు ఆమె అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయగలదు. ఇతరుల కోసం జీవించడం కాదు, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకో. ఎప్పుడైనా సరే మనకు రాదు అనేసి మనం మైండ్లో ఫిక్స్ అయినామంటే మనం అదేలాగా ప్రవర్తిస్తాం. లేదు, నేను ఏదైనా సరే సాధించగలను, నేను ఎంత కష్టమైనా సరే నేను విజయం సాధిస్తాను అని మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారంటే కంప్లీట్గా నేర్చుకునే వరకు మీరు వదిలిపెట్టరు. అలాగే మీకు కూడా దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దానిని కలగలరు. ఓటం అనేది అంతం కాదు, గెలుపునకు తొలిమెట్టు. ప్రతి ప్రయత్నం నీకు అనుభవాన్ని ఇస్తుంది. ఒక స్త్రీ ఖాళీగా ఇంట్లో ఉంటుందంటే చుట్టుపక్కల వాళ్ళకే కాదు, తన ఇంట్లో వాళ్ళకు కూడా తనంటే చిన్న చూపే ఉంటుంది. అలా కాకుండా నువ్వంటే ఏందో నిరూపించుకోవాలంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నీకు దేని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దానిపైన నువ్వు ఖచ్చితంగా విజయం సాధించాలి. ఏదైనా సరే మనమంటూ మన కాళ్ళ మీద నిలబడ్డప్పుడు చూసే చూపు మారుతుంది. ఎంత అసాధ్యమైనా సరే తను పట్టుదలతోటి సంకల్పించుకుందంటే దానిని సుసాధ్యం చేయగలదు. ఒక్కసారి ఓడిపోయామని ప్రయత్నించడమే మానేయకూడదు. ప్రయత్నం అంటూ మొదలు పెట్టామంటే ఓటమినైనా మనకు గెలుపుకు దారిలాగా మార్చుకోవాలి. ఓడిన దగ్గరనే గెలిచడానికి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ముకొని నీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. అప్పుడు ఖచ్చితంగా నీ గెలుపు అనేది నీకు సాధ్యమవుతుంది. స్త్రీ తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు. కానీ తలుచుకోవాలంటే తనపైన తనకు నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉన్న రోజున నిన్ను ఎవరు చిన్న చూపు చూడరు. నీ ప్రయత్నమే నీ విజయం, నీ విజయమే నీకు ఒక వరం. ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ము, నీ విజయాన్ని సాధించు. పట్టుదలతోటి కృషి చేసావంటే సాధించలేదంటూ ఏది ఉండదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీరు